హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏ రోజైతే నేను మా ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళ ఇంట్లో గార్డెన్ అయితే చాలా బాగుంది. అది మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. చూసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ మీ కుండీలో కనిపిస్తున్న మొక్కనైతే హెలికోనియా అని అంటారంట. ఇది ఎక్కువ డెకరేషన్ పర్పస్లో యూజ్ చేస్తారంట. ఇక ఇదైతే తులసి మొక్క. ఈ ప్లాంట్ నేమ్ అయితే నాకు తెలియదు, కానీ ఫ్లవర్స్ మాత్రం చాలా ఎక్కువగా పూసాయి. ప్లస్ చాలా అందంగా కూడా ఉన్నాయి. ఇదంతా ఎర్ర గోంగూర. ఇవి సంపంగి అంట, చెట్టు సంపంగి. చిన్న కుండీలోనే వేశారు కానీ చాలా పూలైతే ఉన్నాయి. ఇక ఇవైతే వైట్ బటన్ రోజెస్ చెట్లు. ఇదేమో రెడ్ బటన్ రోజెస్. లైట్ పింకిష్ షేడ్లో కూడా కనిపిస్తున్నాయి. పింక్ బటన్ రోజెస్ అంటారు. ఇదైతే తెల్ల గోంగూర అంట. ఇవి బెండకాయ చెట్లు. కుండీలోనే వేశారు, కాయలు మాత్రం చాలా వస్తున్నాయి. ఇది బచ్చల కూర. ఇదైతే గ్రేప్స్ చెట్టు, కుండీలోనే వేశారు. ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయిందంట. ఇదేమో కదమ్మం చెట్టు అంట, ఇంకా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇది ఇండోర్ ప్లాంట్. పింక్ కలర్ ముద్ద గన్నేరు చెట్టు. ఇది మామిడికాయ చెట్టు, కుండీలోనే వేశారు. లాస్ట్ ఇయర్ ఫ్రూటింగ్ కూడా వచ్చిందంట. ఇదైతే మర్రి చెట్టు. చూసారా, చిన్న కుండీలో వేసినప్పటికీ ఓడలన్నీ ఎలా ఉన్నాయో. ఇదొక ఫ్లవర్ ప్లాంట్. ఫ్లవర్స్ మాత్రం చాలా పూస్తాయి. చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్లోనే ఇది ఇంకొక కలర్, ఆరెంజ్ కలర్. వీటి పేరు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది కూడా వైట్ బటన్ రోజెస్. ఈ ప్లాంట్ వచ్చేసి కృష్ణ తులసి. చాలా ఘాటుగా ఉంటుందంట. ఇది పింక్ కలర్ మందారం, సింగిల్ పెటల్. మొగ్గలు మాత్రం చాలా ఉన్నాయి. ఫ్లవర్ కూడా చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇదొక వైట్ మందారం చెట్టు. ఇది తమలపాకు చెట్టు. ఇక్కడ కనిపిస్తున్న తీగంతా కౌరవులు పాండవులు చెట్టు. ఇదేమో కనకాంబరం. పూలు మాత్రం భలే కలర్లో ఉన్నాయి. ఇది మల్లెపూ చెట్టు. మల్టీ పెటల్స్ అయితే ఉన్నాయి. చాలా మంచి స్మెల్ వస్తుంది. కుండీలోనే వేశారు కానీ ఫ్లవర్స్ మాత్రం ఎన్ని ఉన్నాయో.
మొగ్గలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి. ఇది కలమంద చెట్టు, కుండీలోనే వేశారు. ఇది ఒక టైప్ ఆఫ్ షో ప్లాంట్, భలేగా ఉంది, పింక్ కలర్. ఇది ఉసిరి చెట్టు, దీనికి కాయలు కూడా కాసిందంట లాస్ట్ ఇయర్. చిన్న కుండీలోనే వేశారు. ఇవన్నీ గ్రాఫ్టెడ్ వెరైటీస్, అందుకే కాయలు త్వరగా వస్తున్నాయి. ఇదేమో కరేపాకు చెట్టు, స్మెల్ మాత్రం అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇవి కాయలు. ఈ ప్లాంట్ పేరేంటో నాకు తెలియదు, ఫ్లవర్స్ మాత్రం బాగున్నాయి. ఇదొక టైప్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్. ఒకటే చెట్టుకి డిఫరెంట్ కలర్ ఆకులు. ఈ ప్లాంట్ పేరు కూడా ఏంటో నాకు తెలియదు, కానీ భలే అందంగా ఉంది. ఈ ప్లాంట్ ఏమని అంటారో నాకు కామెంట్ చేయండి, నాకు తెలియదు. ఇవన్నీ తులసి మొక్కలు. ఇదైతే బిర్యానీ ఆకంట. ఈ ఆకుల్ని తుంపి మనం కర్రీలో వేసుకుంటే బిర్యానీ ఫ్లేవర్ వస్తుందంట, ఇంకా మసాలాలు వేయాల్సిన అవసరం ఉండదంట. ఇక ఇవన్నీ వాటర్ లిల్లీస్. ఇది పింక్ కలర్ గులాబీ. ఇది ఒక టైప్ ఆఫ్ పింక్ గులాబీ. ఇది కూడా గన్నేరు చెట్టు, పింక్ కలర్, బేబీ పింక్ కలర్ది. ఇవైతే కాగడ మల్లెలు. ఇదొక టైప్ ఆఫ్ కాగడ మల్ల. ఇది బేబీ పింక్ గన్నేరు చెట్టు. ఇవైతే పెద్దగా పూస్తాయంట, మందారం పూలు. కొంచెం లైట్ రెడ్ కలర్లో వస్తాయంట. ఇదేమో గోంగూర. ఈ ప్లాంట్ ఏమంటారో నాకు తెలియదు నేమ్ అయితే. ఇదైతే బేబీ పింక్ మందారాలు, సింగిల్ పెటల్వి. పూలు మాత్రం చాలా పూస్తాయంట. చూసారు కదా ఎన్ని ఉన్నాయో. ఇదేమో ప్రొమోగ్రనేట్, దానిమ్మ చెట్టు. కుండీలో వేసినప్పటికీ కాయలు పూత మాత్రం చాలా ఉంది. కాయలు కూడా మినిమం సీజన్లో 100 కాయలు పైగా కాస్తుందండి. ఇక ఇదైతే తమలపాకు చెట్టు, నేల మీద వేశారు. 3 ఫ్లోర్స్ పాకింది చెట్టు మాత్రం, ఎంత ఫ్రెష్గా ఉందో. ఇక ఇదైతే వీడియో అండి, ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.